కాళ్ళు మాత్రం ఆరేసుకొని కూర్చోవడం తప్ప సిట్ రైట్లో అసలే కూర్చోడం. అట్లా కాదు ఇది ఇట్లా కూర్చుంది. నువ్వేనా పెళ్లి కూతురు కదా? ఇట్లా సిట్ రైట్. ఆకాలు పెట్టు, ఆకాలు పెట్టు. ఎక్కడరా పెట్టేది? ఆకాలు అవడ్డి వరకు పెట్టు. కావాలనే కూర్చో కూర్చొని మా పెట్టు అన్నీ. ఎందుకు నీళ్ళు కొల్లది? చెప్పు. ఎందుకు నీళ్ళు కోదంటది? ఎన్ని చేసినారో చూడు, 10 ఉండేవాడు. అయితే ఎన్ని రోజులకు పోకుండా ఉంటాయి. రబ్బరి అయితే బలందే. నేను గండి పోయితే అప్పుడు ఎగ్గాడు సన్నపిల్లడు. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది కూడా సింహాద్రిపురంలోది అనమాట వ్లాగు. ఇది 11వ తారీఖు సాటర్డే రోజు. చిన్న వస్తా అని చెప్పాడు, ఫ్రైడేనే వస్తా అన్నాడు. మళ్ళీ సాటర్డే మార్నింగ్ పోస్ట్ పోన్ చేసి నైట్కి వచ్చాడనమాట. అలా వెయిట్ చేసాము. 4 days ఉన్నాము సింహాద్రిపురంలో. 2 days బాగానే అనిపించింది. తర్వాత నాకు కూడా బోర్ కొట్టింది. ఎందుకంటే ఖాళీగా ఉంటా కదా, ఏం టైం పాస్ అవుతుంది. ఇంకా మామూలుగా ఇంట్లో అయితే కేతన్తో పని ఉంటుంది. కేతన్ చూసుకోవడం, వండి పెట్టడం, తినిపించడం. అక్కడ కేతన్కి తినిపించే పని ఒకటే అనమాట. మిగతా టైం అంతా ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళతోటే ఆడుకుంటా ఉన్నాడు. ఇంకా వచ్చేసాడు అనమాట 7కి. చూడండి వాడు ఎగ్జైట్మెంట్, ఫుల్ వెయిటింగ్ అసలు వాళ్ళ నాన్న కోసం. అసలు డైలీ అన్నిసార్లు అడుగుతున్నాడు, రోజుకు ఒక 10 times అడుగుతున్నాడు. హైదరాబాద్కి వెళ్ళినప్పటి నుంచి నాన్న ఎప్పుడు వస్తాడు, నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం పదమ్మా అని ఎన్నిసార్లు అడిగేవాడు. ఎవరు నువ్వు కాదు, ఆడెవరు వచ్చేది? కారు ఎవరిది? లెట్స్ గో అంట. లెట్స్ గో కారు. అయ్యేందుకు బొమ్మలు ఆ వారన్న పెట్టి లాంటి లోపల పెట్టు. లోపల ఆ సైడ్ పెట్టు. ఇక్కడే వారన్నా అదా బండి తీసి ఆడబెట్టు. కారు ప్లేస్ దాని ప్లేస్. కేతన్ ఇంకా వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత లోపల పెట్టాడు కారు. ఇంకా వినిపించుకోలేదు. మనం వెళ్ళిపోదాం నాన్న, పద నాన్న, కీస్ తీసుకో నాన్న అని పాపం వాళ్ళ నాన్నని బతిమిలాడుకుంటున్నాడు. ఇంకా కారు లోపల పెట్టేశాడు కదా, మళ్ళీ తిప్పుకోవడానికి అదైనా కష్టం కదా, ఎక్కడికి వెళ్తాం అయినా ఆ టైంలో ఆ ఊర్లో అని చెప్పి మళ్ళీ ఇంకా బైక్ కీస్ తీసుకొని అట్లయినా బైక్లో అన్నా పోదామని అట్లా తీసుకెళ్ళినాడు అనమాట బయటికి. అలా బజార్లోకి వెళ్ళేసి వచ్చాము. ఒక 10 minutes గ్రేప్స్, బనానా తీసుకున్నాము. ఇంకా అలా తీసుకొని ఇంటికి వస్తే అప్పుడైనా ఓకే సాటిస్ఫైడ్ ఉంటాడేమో అనుకుంటే అస్సలు ఒప్పుకోలేదు. వద్దు మనం వెళ్ళిపోదాం పద, సిరాకి వెళ్దాం నాన్న, ఎంత బాగా గుర్తుంటుందో వాడికి పేరు. వెళ్దాం పద నాన్న అంటూనే ఉన్నాడు. ఎక్కడ వదిలిపెట్టేసి మళ్ళీ వెళ్ళిపోతాడో వాళ్ళ నాన్న వాడిని అని చెప్పి బెంగవాడికి. ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళ నాన్న వెనకాలే ఉన్నాడు. బావోళ్ళనే వద్దంట, అమ్మ వద్దు, ఎవరు వద్దు అంటున్నాడు. అమ్మ అంటే వద్దు, బావోళ్ళు అంటే వాళ్ళు చిన్నపిల్లోళ్ళులే, వద్దులే నాన్న వాళ్ళు, మన ఇద్దరమే వెళ్ళిపోదాం పద నాన్న సిరాకు అని వాళ్ళ నాన్న వదిలిపెట్టలేదు. వాళ్ళ నాన్న రాకముందంతా వాళ్ళు బూతులు మాట్లాడుతుంటే కేతను, నువ్వు బూతులు మాట్లాడితే మేము రాము సిరాకు అంటే, సరే బాబా మాట్లాడనులే బాబా, బూతులు మాట్లాడను అది ఇది అని చెప్పాడు. మళ్ళీ వాళ్ళ నాన్న వచ్చాకేమో వద్దులే బావోళ్ళు చిన్నపిల్లోళ్ళు, సిరాకు వద్దులే అని చెప్తున్నాడు. చిన్న కొత్త ఫోన్ కొన్నాడు, పాతది ఎక్స్చేంజ్ పెట్టేసి. అది కొంచెం కెమెరా కూడా సరిగ్గా లేదు, బాగా రావట్లేదు ఫొటోస్. దానికి తోడు అదే సరిగ్గా వినిపించట్లేదు అన్నాడు. ఎక్కువ రోజులు ఏం అవ్వలేదు కొని, 1.5 year ఏమో అవుతుంది అంతే. అంతలోకే మార్చేశాడనమాట. కియూనో ఏదో పేరు గుర్తురాలే నాకు. వాల్పేపర్ పెట్టుకున్నాడు. అది అడుగుతున్నాడు అనమాట, ఎవరు ఇక్కడ అంటే పేర్లు చెప్తా ఉన్నాడు. ఇక్కడ అమ్మ, ఇక్కడ నాన్న, ఇక్కడ కేతన్ అని చెప్పి. నేను కావాలనే అంటున్నా, కొత్త ఫోన్ కొన్నావు కదా కొనొద్దు అంటే, అందుకు వాల్పేపర్ పెట్టుకుంటే కూల్ అయిపోతానని పెట్టుకున్నావు కదా అని నేను అలా ఆట పట్టిస్తాను అనమాట. అలా
అవును అందుకే అని అంటాడు. నేను అడుగుతానని మళ్ళీ ఫోన్ ముందే అడుగుతున్నాడు. నీకు కావాలంటే తీసుకో అంటే ఐస్ చేయడానికి అనమాట. కొత్త ఫోన్ కొనడం ఎందుకు అంటామని ముందే నీకు కావాలంటే నువ్వు తీసుకో ఈ ఫోను, నువ్వు నీ ఫోన్ నాకు ఇయ్యి. లాస్ట్ టైం కూడా అట్లే చెప్పాడు అనమాట. ఇప్పుడు కూడా అట్లే చెప్పాడు. అందుకు నేను చెప్పాను నా ఫోన్ కూడా హీట్ అయిపోతుంది ఎందుకో మరి. ఇది OnePlus కొద్దిసేపు మాట్లాడితేనే హీట్ అయిపోతుంది, ఛార్జింగ్ పెట్టినా హీట్ అయిపోతుంది. నీకు వచ్చే ఫోన్లకి అన్ని ఫోన్లు వస్తూ ఉంటాయి, అసలు నీకు సెట్ అవ్వదులే, నువ్వు కావాలని తీసుకున్నావు కదా ఇంకా తీసుకో, నాకేం వద్దులే అని చెప్పాను అనమాట. కేతన్ ఎక్కడున్నా కూడా చూడండి ఎలా కొడుతున్నాడో వాళ్ళ బావని. ఒక కారు తెచ్చుకున్నారంట వాళ్ళు ఏదో తిరునాళ్ళకి వెళ్ళినప్పుడు. ఆ కార్ని అయితే కింద పడేసి తొక్కి ఎట్లా చేస్తున్నాడో మళ్ళీ కావాలని సిరాకు కూడా తెచ్చుకున్నాడు గుర్తు పెట్టుకొని మరి. చూడండి ఈ కారు బాగా వచ్చింది, మొత్తానికైతే తొక్కి పడేసాడు. నేను తీసుకుంటా మీ నాయంది గడ్డారా నాది సెల్లు, నా సెల్లు నువ్వు తప్పు అనిపించిందే పలగొట్టాడు. లేదులేస్తా పైన ఒక రవ్వు ఇది ఎందుకు అంటావు పొద్దురుంపులు అంటాడు అన్నైనా అంటాడు. ఇక్కడ చూడు సెల్లు నాది అత్త తీసుకుంటుందంట నాన్న ఫోను. నాదే ఏం మా వాడిది పక్కకు మా తమ్ముడిది మా తమ్ముడు మా తమ్ముడు అంటే మా నాన్నను నువ్వను మా నాన్నను మా తమ్ముడు నెయ్యి ముందు పక్కకు జరుగు. మా తమ్ముడు తీసుకొని నిమ్మకాడిపో. ఎందుకు నిద్రపోతావు మా వాడిని నిమ్మకాడిపో. పో ముందు నువ్వు వేసుకో వేసుకో. మా తమ్ముడు అంటే యాడికి పో బయటికి పో మీ నాన్న కాంచి పో. మా వాడు పో. నీ వాడా మా నాన్న అని చెప్పాలా. ఏ తన్నద్దు నాన్న తీసుకో నీకే పో ఎవరిగాడా. ఇది మొత్తానికి అయితే గట్టిదే. కాడికి ఎన్నిసార్లు బాగా వచ్చాను. ఇంటి వెయిట్ ఎంత రావద్దు బాగా 300 స్నానం చేసుకోండి నాన్న దిగు. స్నానం నాన్న నువ్వు కాదు, నాన్న ఎప్పుడు చేసినాడు, ఇప్పుడు వస్తాడు నాన్న. చేయనీలే పాపం అది నాన్న పనసకాయలు కావాలని చెప్పారనమాట ఇల్లు, అందుకని తెచ్చాడు. చిన్న చెప్తే దొరుకుతాయి కానీ చిన్న చెప్తున్నా కదా, ఎవరైనా వాళ్ళకే వాళ్ళ చేతిలో పెట్టి తీసుకెళ్ళమంటేనే తీసుకొచ్చేది ఎక్కువ. రైతులు ఇస్తారు వాళ్ళకి మామూలుగా బాగానే ఇస్తారు, తీసుకురాలేదు. వేరే వాళ్ళు కూడా అడిగారంట, మా ఆడబిడ్డ వాళ్ళ బంధువులు వాళ్ళు కూడా, అంటే వాళ్ళకి చాలా క్లోజ్ అనమాట. ఒక కాయ తీసుకురమ్మన్నారు. నేను చెప్పాను 4-5 కాయలు తీసుకురా చిన్న, వేరే వాళ్ళు అడిగారంట అని చెప్తే సరే అన్నాడు. మళ్ళీ లాస్ట్కి అదే ముందు అడిగి పెట్టాలన్నమాట, వాళ్ళని ముందే అడిగి పెడితే ఇస్తారు వాళ్ళు. అలా అడగలేదు, ఒక కాయ కొన్నాడంట, ఒక కాయ ఇచ్చారు అని చెప్పాడు. మరి ఎంత మటుకో తెలీదు. ఇంకా మొత్తానికైతే కాయ నేను విక్కీ కట్ చేస్తున్నాను అనమాట. మధ్యలో కేతన్ ఒకడు బుడింగి, చిన్న మాత్రం ఎక్కడున్నా అట్లా పైనే ఉంటాడు, ఎక్కడ దిగి పని చేయడం అనమాట. మనకు చెప్తాంటాడు ఏం చేయాలి ఎట్లా చేయాలని చెప్పి. అట్లనే సేమ్ మేనమామ పోలికలు వచ్చాయి మా నివాస్కు పెద్దోడికి, వాడు కూడా అంతే ఏం చేయడు. కొద్దిసేపు వీళ్ళు ఇందులో సీడ్స్ ఉంటాయి కదా అవి వేయించుకొని తింటారు అనమాట. వీళ్ళిద్దరికి కూడా బాగా ఇష్టం అన్నదమ్ముడికి. అందుకు మేము ఇలా కట్ చేస్తున్నాం కదా, సీడ్స్ అయినా తినివాస అంటే తీసాడు, కొన్ని తీసాడు. ఇంకా చాలా ఇవి తింటాంలే, ఇంతకంటే ఎక్కువ వద్దులే అని చెప్పి పక్కన పెట్టేసి వెళ్ళిపోయినాడు అనమాట. అంతా మేనమామ పోలికలే ఉన్నాయి వాడికైతే. ఇంకా అలా కష్టపడి తీసాము. ఎందుకు తీస్తున్నామంటే ఊరికి లాస్ట్ టైం కూడా ఇవ్వలేదు, ఊరి దగ్గర ఎవరికి కూడా. 2 తెచ్చాం కదా పెద్ద కాయలు, అప్పుడు పులిందుల్లో ఒకటి పెట్టాము, ఇంకొకటి చిన్న ఇక్కడికే తీసుకొచ్చాడు అనమాట సింహాద్రిపురంకి. అక్కడ నేను కట్ చేయించుకొని కొన్ని తీసుకొస్తాలే ఊరికి అన్నాడు. అది పచ్చికుందని చెప్పి మళ్ళీ కట్ చేయలేదంట. అందుకని చెప్పి అది మరి ఇటుపక్కది చిన్న కాయ అనమాట. వీళ్ళు ఇంకొకరికి కూడా ఎవరికో ఇవ్వాలన్నారు కదా, అందుకు మొత్తం కట్ చేసేసి 2 కాయలు వేరే వాళ్ళకి ఇవ్వాల్సినవి వాళ్ళకి, ఇంకా మేము పెనలూరుకి కొన్ని తీసుకెళ్తాం, అట్లా 3 భాగాలు చేద్దాంలే. అక్కడికి వెళ్ళినా కూడా నేనే కట్ చేయాలి, మళ్ళీ స్నానం చేసి డ్రెస్సులకంతా ఈ బంక పోనే పోదు అసలు కింద టైల్స్కైనా కూడా. అందుకే పట్టేసుకొని కింద కట్ చేస్తూ ఉన్నాము. ఆయిల్ రాసుకోవాలి కత్తికి చేతులకు, లేకపోతే అస్సలు పోదు ఆ బంక. ఇంకా బాగా మాగిందైతే అంత అతుక్కోదనమాట, కొంచెం దూరగా పచ్చిగున్నదైతే అసలు అతుక్కుంటూనే ఉంటుంది చేతులకు, ఆ జిడ్డంతా కత్తికి చేతులకి టైల్స్కి అంతటికి. ఇంకా కేతన్ వాళ్ళ నాన్న తెలిసిందే కదా, ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, వాళ్ళ నాన్న కొడతా ఉంటాడు అనమాట. అట్లా పనసకాయ అంతా కట్ చేసి బాగా చేసుకున్న తర్వాత ఇంకా అందరం ఫ్రెష్ అప్ అయిపోయాం అనమాట.
నాటుకోడి ఇవి కోళ్ళు పెంచుతారు మా ఆడబిడ్డ వాళ్ళు. కోళ్ళు ఉన్నాయి. నాటుకోళ్ళు ఎన్ని ఉంటాయిరా? 50 ఉన్నాయా? రాగి సంగటి, పూరి, నాటుకోడి అనమాట. అలా తినేసి ఇంకా మేము కూడా ఊరికి వెళ్ళిపోయినాము. ముందు రోజే ఫ్రైడే రోజు చేస్తామని చెప్పారు. మేము మామూలుగా చిన్న వస్తే సాటర్డే మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం కదా, అందుకు ఫ్రైడే రోజే కోద్దాంలే కోడి అని చెప్తే నేను అక్షయ తృతీయ కదా వద్దులే అని చెప్పాను. తినకపోతే ఏం కాదులే, వదిలే వదిన వద్దులే పూజ చేసుకో అని చెప్పాను అనమాట. ఇంకా అందుకు ఆ రోజు చేయలేదు. మళ్ళీ లాస్ట్కి ఉండాల్సింది వచ్చిందనమాట సండేకి. ఇంకెలాగో సరిపోయిందిలే, తినకుండా వెళ్తారని బాధపడతాను నేను. ఎలాగో ఉన్నారు తినేసి వెళ్ళండి అంటే ఇంకా సర్లే అని చెప్పి టిఫిన్ చేసుకొని అలా పెళ్ళూరుకి వెళ్ళిపోయినామన్నమాట. ఊరి దగ్గర వాళ్ళు కూడా ఇంకా ఫోన్ చేస్తూనే ఉన్నారు. ధర్మ వాళ్ళు అయితే పూట ఫోన్ చేస్తున్నారు. ఇంకెప్పుడు వస్తావుతాను, ఎప్పుడు వస్తావుతా అని. ఎక్కడున్నావో చెప్పు, మేమే వస్తాము, మేమే తీసుకెళ్తాము, లేకపోతే నువ్వేరా, అట్లా నాకు ఫోన్లు చేస్తూనే ఉన్నారు కేతన్ కోసము. అదే అనమాట, అలా గడిచిపోయినాయి. అలా ఊరి దగ్గర వీడియోస్ చాలా తీయాల్సింది, అలా వెళ్ళడం వల్ల గ్యాప్ వచ్చింది అనమాట. సో మళ్ళీ ఇప్పుడైతే కంటిన్యూ చేస్తున్నా కదా. మీరైతే మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.